వాళ్ళందరూ కూడా అభివృద్ధి ఫలాలను స్వీకరించారు. ఏదో బాపట్లలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమం మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహించగా కూటమి ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండా చేతపట్టి వందే మాతరం నినాదాలతో తిరంగా ర్యాలీ చేశారు. వీరమరణం పొందిన అగ్నివీర్ మురళీనాయక్ చిత్రపటానికి ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీలు జరుపుతున్నారు. ఈ ర్యాలీల్లో కుల మతాలతో ప్రమేయం లేకుండా ప్రజలంతా పాలు పంచుకుంటున్నారు నరేంద్ర వర్మ పేర్కొన్నారు. ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మాకెన్నో కులాలు ఉండొచ్చు, మాకెన్నో దేవుళ్ళు ఉండొచ్చు, ఎవరి కులంలో ఆ దేవుడిని మేము పూజిస్తాం. కానీ అన్నిటికీ మించి సోదర భావంలో భారతదేశం ముద్దు బిడ్డలు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి ఈ బాపట్లో జరిగిన ర్యాలీ జన సైనికులు పాల్గొన్నారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు పాల్గొన్నారు, తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు పాల్గొన్నారు, మాజీ సైనికులు పాల్గొన్నారు, రైతులు పాల్గొన్నారు, మహిళలు పాల్గొన్నారు. ఆఖరికి వైసీపీ పార్టీలో వాళ్ళకు కూడా కొంతమంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అంటే మేమందరం భారతదేశం ముద్దు బిడ్డలు అని తెలియజేయడంలో ఏ మాత్రం సందేహం లేదు అని తెలియజేస్తున్నా. ఇలా భారత్ మాతాకి జై అంటూ మన ధర్మచక్రంతో చూడిన మూడెందుల జెండాని ఎగరవేస్తూ మంచి సాయం సంధ్య వేళ మా ఐకమత్యాన్ని భారతదేశ ప్రజలందరూ ఈరోజు చాటుకున్నాం. అందులో భాగంగా ఈరోజు పాల్గొన్న పాత్రికేయులకు తెలుగుదేశం పార్టీ తరఫున, జన సైనికుల తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున అనేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మాజీ సైనికులు పాల్పంచుకున్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారతదేశం అందరూ తెలిసిన విషయమే ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ ఎందుకు జరిగింది? భారతదేశంలో ఒక భూభాగమైనటువంటి కాశ్మీర్లోని పెహల్గాంలో అక్రమంగా ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా భారతీయులందరూ ఒకటే, ఆ ముస్లింలైనా కానీ, క్రైస్తవులైనా, హిందువులైనా కానీ ఒకటే రాజ్యం తెలియజేసే విధంగా మన ఈ యొక్క ఆపరేషన్ కి లీడ్ చేసినటువంటి ఇద్దరు మహిళలు భారతదేశం పాకిస్తాన్ కి ఇద్దరు మహిళలతో మరి సమాధానం చెప్పి వారి వెన్నులో ఒడుగు పుట్టే విధంగా చేసిందంటే మరి భారతీయుల యొక్క అది గొప్పదనం అని చెప్పి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సోఫియా ఖురేషి, కల్నల్ సోఫియా ఖురేషి అనేటువంటి మేడం, వారిని అభినందించాలి. వారు స్వయాన ముస్లిం అయినప్పటికీ నేను ముస్లింని కానీ నేను పాకిస్తాన్ని కాదు, నేను ముస్లింని కానీ నేను ఉగ్రవాదిని కాదు, ఉగ్రవాది ఏ రూపంలో ఉన్నా సరే, ఏ మతంలో ఉన్నా సరే నేను అంతమందిస్తాను, మేము భారతీయులందరం ఒకటే అని చెప్పి ఆయన తెలియజేసినందుకు ఆమెకు యావత్ భారత జాతి ధన్యవాదాలు తెలియజేయాలి. ఏదైతే పాకిస్తాన్కి ఒక భ్రమ ఉందో, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు పాకిస్తాన్కి సహకరిస్తారనేటువంటి భ్రమనే మరి తొలగించే విధంగా ఒక ముస్లిం మహిళ మరి భారతదేశానికి లీడ్ తీసుకొని పాకిస్తాన్ లో చొరబడి వారి యొక్క స్థావరాలని ధ్వంసం చేసి భారతదేశం యొక్క కీర్తిని ఎగరవేసినటువంటి మరి వారికి ఇద్దరికి కూడా, ఇద్దరు మహిళలకి భారతదేశంలో సంప్రదాయం ఉంది. మహిళలు